2019తో పోలిస్తే 2024 ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు బీజేపీ బలంగా ఉందా, బలహీనపడిందా అంటే ఇమీడియట్గా వచ్చే ఆన్సర్ బీజేపీ బలహీనపడింది. దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్తూ ఉంటాం. ఒకటి, 2019లో బీజేపీ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 303 సీట్స్ గెలుచుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎన్డీఏ అయితే ఇంకా ఎక్కువ. కానీ 2024 ఎన్నికల తర్వాత ప్రస్తుత లోక్సభలో బీజేపీ బలం కేవలం 240. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ బలం 63 సీట్స్ తగ్గాయి. అందులో హిందీ హార్ట్ ల్యాండ్ అయిన యూపీ, హర్యానా ఇలాంటి స్టేట్స్లో కూడా తగ్గాయి. ఈవెన్ మహారాష్ట్రలో కూడా సీట్లు తగ్గాయి. 2014 నుంచి బీజేపీ సక్సెస్ స్టోరీ స్క్రిప్ట్ చేయడంలో నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా కీలక పాత్ర పోషిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో దెబ్బతిన్నారు. అందులో యూపీలో బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక రెండవ ముఖ్యమైన తేడా కేవలం నెంబర్స్లోనే కాదు, కీలకమైన అంశం 2014లో 2019లో బీజేపీకి సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్ స్ట్రెంతే మెజారిటీ ఉంది. 272 వస్తే అధికారం, 303 వచ్చే 2019లో. సో అందువల్ల బీజేపీకి 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో సొంత బలంపైనే పవర్లోకి వచ్చే అవకాశం ఉన్న వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను కూడా కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ 2024 ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా బీజేపీ అధికారంలో ఉండాలంటే అనివార్యంగా మిత్రపక్షాల మద్దతు కావాలి. జేడీయూ, టీడీపీ మద్దతు లేకపోతే ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే 240 సీట్సే ఉన్నాయి కనుక. అందువల్ల ఈ 2 కారణాల రీత్యా చూస్తే 2019తో పోలిస్తే బీజేపీ బలహీనపడింది అని స్పష్టంగా చెప్పచ్చు. కానీ రియాలిటీ పాలిటిక్స్ అంటే కేవలం లోక్సభ ఎన్నికలు, లోక్సభలో ఉన్న సీట్లు మాత్రమే కాదు. పాలిటిక్స్ అంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ పైన ఒక రాజకీయ పార్టీకి ఏ గ్రిప్ ఉంది అనేది కీలకం. ఆ రకంగా చూసినప్పుడు అంటే గ్లాస్ హాఫ్ ఫుల్, హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పింది బీజేపీ బలహీనపడింది అన్న దానికి అది ఒక గ్లాస్లో హాఫ్ ఎంప్టీ నరేటివ్. ఇక బీజేపీ చెప్పుకోగలిగే హాఫ్ ఫుల్ నరేటివ్ ఏంటంటే 2019లో మేము కీలక రాష్ట్రాల్లో అధికారంలో లేము. ఉదాహరణకు మహారాష్ట్రలో లేరు పవర్లో, బీహార్లో కూడా వాస్తవంగా 2015లో మహాగఠబంధన్ గెలిచింది. నితీష్ కుమార్ కూటమి మారడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, కానీ సొంతగా బలంతో రాలే. ఢిల్లీలో అధికారంలో లేరు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో లేదు. అఫ్కోర్స్ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలని చెప్పలేము. ఆ 2 పార్టీలకు కూడా ఈక్విడిస్టెంట్, బీజేపీ కాంగ్రెస్ మధ్య సమదూరం పాటించే, కానీ బీజేపీ అయితే అధికారంలో లేదు. ఇందుకు భిన్నంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే కాదు, అదనంగా ఒరిస్సాలో బీజేపీ స్వయంగా అధికారంలోకి వచ్చింది, ఢిల్లీలో బీజేపీ స్వయంగా అధికారంలోకి వచ్చింది, మహారాష్ట్రలో ఎన్డీఏ పవర్లోకి వచ్చింది. మహారాష్ట్రలో మీకు బీజేపీకే స్వతహాగా 135 సీట్స్ వచ్చాయి, ఫ్యూ సీట్స్ తక్కువ సొంతగా అధికారంలో రావడానికి. హర్యానాలోనైతే 3వసారి అధికారంలోకి వచ్చారు. యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది, బీజేపీ ఓడిపోతుంది అనుకుంటే గెలిచింది. అంతకుముందు జననాయక జనతా పార్టీతో కలిసి పవర్లో ఉంటే ఇప్పుడు స్వతహాగా సొంతగా బీజేపీ పవర్లో ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. సో మీకు ఓవరాల్గా ఈ కీలకమైన స్టేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాలో చూస్తే క్లియర్గా బీజేపీ రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకుంది. ఇటీవల బీహార్ ఎన్నికల ద్వారా కనీవిని ఎరగని విజయాన్ని సాధించి బీహార్లో కూడా బలాన్ని పెంచుకుంది. అందువల్ల ఒక భారతదేశ రాజకీయాలంటే కేవలం పార్లమెంటే కాదు కనుక లోక్సభ, అసెంబ్లీతో పోల్చినప్పుడు ఓవరాల్గా ఇండియన్ పొలిటికల్ సిస్టంలో బీజేపీ బలం పెరిగింది. మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ సీట్స్లో కూడా మీరు కంపారిటివ్లీ చూస్తే గణనీయంగా 2019లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, 2025లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే
ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఎక్కువ. సో అందువల్ల బీజేపీ బలం తగ్గిందని ఎలా చెప్పగలం? బీజేపీ కంపారిటివ్లీ బెటర్ సిచ్యువేషన్లో ఉంది కదా అనే వాదన కూడా ఉంది. అందువల్ల మనం పార్లమెంటు మాత్రమే చూస్తే బీజేపీ బలం తగ్గచ్చు, కానీ ఓవరాల్గా దేశ రాజకీయాలంటే పార్లమెంటే కాదు కనుక పార్లమెంటు అసెంబ్లీలు కలిపి చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీ మరింత స్ట్రాంగర్గా ఉంది. అందువల్ల నేను ఇంత మొదట్లో చెప్పాను, హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అనే సిండ్రోమ్ మనకు కనబడుతుంది. అయితే అదే సమయంలో ఇంకొక డైమెన్షన్ కూడా మనం గమనించాలి. సో 2019 వాజ్పేయి ఎన్డీఏ 1 అధికారంలో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈవెన్ బీజేపీ స్వతహాగా అధికారంలో లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నాయకులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇవాళ బీజేపీని ప్రశ్నించే స్థితిలో లేరు. వాస్తవంగా న్యూమరికల్లీ బీజేపీ వల్నరబుల్గా ఉంది, కానీ పొలిటికల్గా వల్నరబుల్ లేదు. దీనికి కూడా కారణాలు మనం విశ్లేషించాలి. ఇవాళ 240 సీట్స్ ఉన్న బీజేపీ సొంతగా అధికారంలో ఉండే పరిస్థితి లేదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. కానీ మనకు ఎక్కడా అలాంటి వాతావరణం కనబడుతుందా? గతంలో సంకీర్ణాలలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏ క్షణంలో ప్రభుత్వం పడిపోతుంది, ఏ క్షణంలో మిత్రపక్షాలు ఏం చేస్తాయి అని ఒక టెన్షన్ వాతావరణం ఉండేది. ఈరోజు అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీ ధోరణి చూసినా, నరేంద్ర మోడీ బాడీ లాంగ్వేజ్ చూసినా 14-19లో ఎలా ఉన్నారో 24 తర్వాత కూడా అలాగే ఉన్నారు. సంఖ్య తగ్గినట్టు లేరు. దానికి కారణం కూడా ఏంటంటే ప్రతిపక్షాలు గతం కన్నా ఇప్పుడేం బలంగా లేవు. సో 2025లో చూస్తే ఇండియా కూటమి 2024 ఎలక్షన్స్లో మంచి విజయాలు సాధించినప్పటికీ కంపారిటివ్లీ ఆ మొమెంటమ్ను నిలబెట్టుకోలేకపోయారు. కారణం రాష్ట్రాల రాజకీయాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్యలో ఉండేటువంటి అనివార్య ఘర్షణ వల్ల. సో అది బీజేపీకి అడ్వాంటేజ్గా అయింది. ఎందుకంటే ఇవాళ బీజేపీకి ఉన్న ఓవరాల్ పొలిటికల్ స్ట్రెంగ్త్తో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ ఇవాళ బీజేపీని ఒక బ్లాక్మెయిల్ చేసే పొజిషన్లో కానీ టెన్షన్లో పెట్టేటువంటి పరిస్థితులు లేరు. అందువల్ల నిజంగా బలం కంపారిటివ్లీ నెంబర్స్తో రీత్యా చూస్తే సొంతగా బలం లేదు అని అనిపిస్తుంది తప్ప పొలిటికల్ కన్సాలిడేషన్ రీత్యా చూస్తే మనకు అనిపించదు. కానీ అదే సమయంలో 2014-2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ అజేయుడు, అతను ఓడించడం ఎవరితరమో కాదు అనేటువంటి ఒక పాపులర్ నెరేటివ్ దేశంలో ఉండే. కానీ 2024లో ఈ పాపులర్ నెరేటివ్ పంక్చర్ అయింది. ఎస్, మోడీని కూడా ఓడించవచ్చు అని. ఎందుకంటే 2024లో 63 సీట్లు తగ్గడమే కాదు, సొంతగా అధికారం లేని పరిస్థితే కాదు, వారణాసిలో కూడా మోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. అందువల్ల పొలిటికల్ నెరేటివ్ రీత్యా చూస్తే మోడీ ఈజ్ అన్అసేలబుల్, మోడీ అజేయుడు, మోడీని ఓడించడం ఎవరి తరము కాదు అనే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ప్రతిపక్షాలు తాత్కాలికంగా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటున్నా 2024 ఎలక్షన్స్ ఎక్కడి లేని కాన్ఫిడెన్స్ను బీజేపీ వ్యతిరేక పక్షాలకు ఇచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ బలం కూడా పెరిగింది, పార్లమెంట్లో రాహుల్ గాంధీ విజిబిలిటీ పెరిగింది. మీరు మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలు కూడా చూడండి, ఎన్డీఏ పాపులారిటీ రేటింగ్ 10% పడిపోయింది, మీకు రాహుల్ గాంధీ పాపులారిటీ రేటింగ్ 4% పెరిగింది, మోడీ పాపులారిటీ రేటింగ్ కూడా 4-5% తగ్గింది. అంటే మోడీ వల్నరబిలిటీస్ కూడా 2024 ఎలక్షన్ల తర్వాత ఎక్స్పోజ్ అయ్యాయి. సో మోడీ ఎలక్షన్ కమిషన్ పైన ఆధిపత్యము, వ్యవస్థలపైన ఆధిపత్యము, ప్రతిపక్షాలను చీల్చడము, ఇలాంటి చర్యల ద్వారా తన బలాన్ని కన్సాలిడేట్ చేసుకున్నాడనే భావన కూడా సమాజంలో పెరిగింది. అది ఈరోజు ఓట్లు తేకపోవచ్చు ప్రతిపక్షాలకు, కానీ ఆ పాపులర్ నరేటివ్లో మాత్రం అదొక కీలక అంశంగా పనిచేస్తుంది. అందువల్ల ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే 2019తో పోలిస్తే ఇప్పుడు బలంగా ఉన్నాము అని కంక్లూజన్ చేయలేం. కొన్ని విషయాల్లో నిజంగానే కన్సాలిడేట్ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రాల రాజకీయాల్లో రీత్యా చూస్తే, లోక్సభలో స్ట్రెంత్ రీత్యా చూస్తే వీక్ అయ్యారు. ప్రతిపక్షం బలహీనపడడం వల్ల కాస్త స్ట్రెంత్ కన్నా మించిన బలంతో కనబడుతున్నారు. అన్నిటికీ మించి గతంలో పుల్వామా అటాక్ తర్వాత 2019 ఎలక్షన్ జరిగింది. ఆ రోజు సాధించినటువంటి ఎమోషనల్ అడ్వాంటేజ్, భావోద్వేగ ప్రయోజనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత సాధ్యం కాలేదు.
అందువల్ల బ్యాలెన్స్ షీట్ రీత్యా చూస్తే పొలిటికల్గా బీజేపీ బలపడింది 2019తో పోలిస్తే అనలేం, కానీ బలహీనపడినా తిరిగి పుంజుకోగలిగే సత్తాను చూపెట్టిందని కంక్లూడ్ చేయొచ్చు మనం.